ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగాను పానుపు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. ప్రియమైన వర్లరా, ఇక్కడ వివాహము గురించి హెబ్రీ గ్రంథకర్త రాసి ఉన్నాడు. ఏమని ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడంటే, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి. అలాగే పానుపు భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము నిష్కలంకమైనదిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుందండి. కావున వివాహము అనేది మనందరికీ తెలుసు. చాలామంది వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టిన వారు చాలామంది ఉన్నారు. మరి కొంతమంది తల్లిదండ్రులు చూసి ప్రియమైన వర్లరా బంధువుల మధ్యన అందరి మధ్యన వివాహాలు చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ప్రియమైన వర్లరా ఎవరికి తెలియకుండా వివాహాలు చేసుకునేవారు ఉంటారు. వారికి నచ్చిన వారిని వారే వెతుక్కుని పెళ్లి చేసుకునేవారు కూడా ఉన్నారు. కానీ కొంతమంది వివాహానికి విలువ ఇవ్వని వారు కూడా ఉన్నారు. కానీ వివాహం అనేది దేవుని దృష్టిలో ఘనమైనది అనే విషయాన్ని ఇప్పుడు కూడా మరవకూడదండి. ఆదాముకి అవ్వని దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడే నియమించాడండి ఆదాముకి అవ్వని. సాటి అయిన సహాయము ఆదాముకి అందించాడు. అలాగే ఇస్సాకు విషయంలో కూడా ప్రియమైన వర్లరా రెబెకా లాంటి చక్కని స్త్రీని దేవుడే నియమించాడు, నిర్ణయించాడు, ఏర్పాటు చేశాడు ప్రియమైన వర్లరా. అలాగే రూతు జీవితము మోడిబారిపోకుండా బోయాజు వంటి ధనవంతుణ్ణి దేవుడు ఏర్పాటు చేశాడు. రూతు విషయంలో దేవుడే వారికి చక్కగా సకాలంలో ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇలా ఎంతోమంది విషయాల్లో దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రియమైన వర్లరా. అంతేగాను తల్లిదండ్రులు లేకపోయినా ఎస్తేరు విషయంలో రాజునిచ్చి వివాహం చేయలేదా? ఇలా ఎంతోమందికి దేవుడు వివాహ విషయంలో, అంటే వివాహ విషయంలో దేవుడి నిర్ణయానికి మనం లోబడాలి. దేవుడి నిర్ణయానికి లోబడాలండి. అంతేకాకుండా వివాహము ఘనమైనదని గౌరవించాలి. వివాహ వ్యవస్థని దేవుడే నియమించాడు కాబట్టి, దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి, మరి ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఖచ్చితముగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని సాటి అయిన సహాయకుడిని, సాటి అయిన సహాయకురాలని ఏర్పాటు చేస్తాడు. ఘనమైనదిగా చూడాలి, గౌరవించాలి. అలాగే పాన్పు విషయంలో కూడా నిష్కలంకమైనదని ఎంచి ఉంచాలి. ఒకవేళ గనక వాటి విషయంలో మనం గౌరవం చూడకపోతే దేవుని యొక్క తీర్పు అనేది ఉందండి. అది గమనించి మరి గౌరవించవలసింది అదిగా ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.